నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం డాకు మహారాజ్. గతేడాది వాల్తేరు వీరయ్యతో సూపర్ హిట్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని 2 పాటలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఈ క్రమంలో దర్శకుడు బాబీ పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అలాగే ఒక మీడియా ఇంటర్వ్యూలో బాబీ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాట్లాడుతూ, నా కెరియర్లోనే ఒక సినిమాతో చాలా బాధపడ్డాను. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ ఆ నిర్మాణ సంస్థ నేను అడిగిన బడ్జెట్ ఇచ్చి ఉంటే సినిమాను మరింత గొప్పగా తీర్చిదిద్దేవాడిని. కానీ నేను అడిగిన బడ్జెట్ ఇవ్వలేదు. ఆ సమయంలో చాలా బాధేసింది అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల మధ్య చర్చలు మొదలయ్యాయి. కొందరు బాబీ ఈ వ్యాఖ్యలు సర్దార్ గబ్బర్ సింగ్ గురించి చేశారని భావిస్తుండగా, మరికొందరు ఇది జై లవకుశ నిర్మాతను ఉద్దేశించి అన్నారని అభిప్రాయపడుతున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ అయింది కాబట్టి ఇది ఖచ్చితంగా జై లవకుశ మూవీనే ఉద్దేశించి అన్నాడనేది నెటిజన్ల వాదన. ఇదిలా ఉండగా డాకు మహారాజ్ గురించి బాబీ ఎంతో ఉత్సాహంగా మాట్లాడారు. ఈ చిత్రంలో బాలయ్యకు అతిపెద్ద హిట్ ఇస్తానన్నారు. ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని కొత్త బాలయ్యను ఈ సినిమాలో చూపిస్తానని అంటున్నారు.